హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పనియా స్టోరీలోని 71వ భాగం. ఎవరింటికి వాళ్ళు వెళ్ళాక పార్దు డోర్ క్లోజ్ చేయటమే. వరుదిని గట్టిగా ఏడుస్తూ పార్దుని హత్తుకుపోయి ఎంత భయమేసిందో తెలుసా పార్దు గారు. ఆ క్షణం పిచ్చ భయమేసింది. ఎక్కడ మీకు దెబ్బలు తగులుతాయేమోనని అనుకున్నాను, కానీ మీకు చిన్న దెబ్బ కూడా తగల్లేదు. చాలా హ్యాపీగా ఉంది అని అంది. నాకు దెబ్బ తగల్లేదని నేను చెప్పానా అని వరుదినిని దూరం జరిగిన పార్దు తన టీషర్ట్ తీసి పక్కన వేసి ఛాతి మీద వాళ్ళు కొట్టిన దెబ్బలతో పాటు వీపు మీద వాళ్ళ కాళ్ళ గుర్తులు చూపించి, ఇదిగో వాళ్ళు కొట్టారు నన్ను అని అన్నాడు సీరియస్ గా మొహం పెట్టి. యాక్చువల్గా పార్దుకి దెబ్బలు గట్టిగా తగలలేదు, కానీ పార్దు శరీరం ప్యూర్ వైట్ గా ఉండటం వలన చిన్న దెబ్బ తగిలిన ఎర్రగా కనిపించే శరీరం కావటంతో వరుదినికి నిజంగా పార్దుకి గట్టి దెబ్బ తగిలిందని అనుకుని, అయ్యో ఎంత పెద్ద దెబ్బ తగిలింది మీకు అంటూ వీపు మీద కాళ్ళ గుర్తుల మీద చేయి పెట్టి నిమురుతూ, వాళ్ళ చేతులు విరిగిపోను, వాళ్ళ కాళ్ళు నలిగిపోను, వాళ్ళు నాశనం అయిపోతారు పార్దు గారు. మిమ్మల్ని ముట్టుకున్న ప్రతి ఒక్కరూ నాశనం అయిపోతారు, బాగుపడరు, ఎప్పటికీ బాగుపడరు అని కన్నీళ్లతో వెక్కిళ్ళు పెడుతూ అంటే, పార్దు వెనక్కి తిరిగి, వాళ్ళు బాగుపడనే పడకపోని నాకు మాత్రం ఇవి చాలా నొప్పిగా ఉన్నాయి, మెడిసిన్ కావాలి అని గంభీరంగా అడిగాడు. ఆయింట్మెంట్ తీసుకురానా, లేదంటే కాపడం పెట్టనా పార్దు గారు? కాపడం అయితే త్వరగా తగ్గుతాయి, నేను వేడి నీళ్లు రెడీ చేస్తాను అంటూ వరుదిని కంగారుగా కిచెన్లోకి వెళ్తుంటే పార్దు వరుదిని చేతిని పట్టుకొని తన మీదకి లాగి, నాకు ఆ మెడిసిన్ కాదు కావాల్సింది, నీకు దెబ్బ తగిలినప్పుడు నేను ఏ మెడిసిన్ అయితే రాశానో ఆ మెడిసినే కావాలి అని అన్నాడు సీరియస్ మొహంతో. వరుదిని అయోమయంగా మొహం పెట్టి, నాకెప్పుడు దెబ్బ తగిలింది, మీరెప్పుడు మెడిసిన్ రాశారు పార్దు గారు, మీరసలు నన్ను పట్టించుకోరు కదా. హా, మర్చిపోయాను, అక్కడ కాలిఫోర్నియాలో వాళ్ళు నన్ను ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఒక్కసారి జస్ట్ చినిగిపోయిన దెబ్బల దగ్గర ఆయింట్మెంట్ రాశారు. ఆయింట్మెంట్ కావాలని అడుగుతున్నారా అని అడిగింది వరుదిని. కాదు, రాత్రి నేను నీ గుండెల మీద రాసిన మెడిసిన్ కావాలి అని పార్దు అదే గంభీరమైన ఫేస్తో చెప్పి వరుదిని మొహం సిగ్గుతో ఎర్రబడటం చూసి గట్టిగా నవ్వేస్తూ, నువ్వు సిగ్గుపడితే చాలా అందంగా ఉన్నావు వరు అంటూ తన బుగ్గలు లాగి, రాయి, ఆ మెడిసిన్నే రాయి, కానీ ఇక్కడ కాదు, రా నాతో అంటూ పెరట్లోకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న నులక మంచం మీద వెల్లకిలా పడుకుని రాయి అని తన గుండెల మీద ఎర్రగా మారిన గుర్తుని కళ్ళతోనే చూపిస్తే వరుదిని సిగ్గుతో మెలికలు తిరుగుతూ, నేను నేను రాయలేను పార్దు గారు, నా వల్ల కాదు అని అంది సిగ్గుతో మొహం దోసిలిలో దాచి. పార్దు సీరియస్ గా, ఎందుకు కాదు, నువ్వు నొప్పి అని చెప్పగానే నేను మెడిసిన్ రాయలేదా, మరి నాకు రాయవా అంటే నా నొప్పి నీకు అవసరం లేదా అని అడుగుతుంటే వరుదిని టక్కున తలపైకెత్తి, లేదు లేదు పార్దు గారు, నాకు చాలా సిగ్గుగా ఉంది మీకు ముద్దు పెట్టాలంటే అని అంది వరుదిని కంగారుగా. అవునవును, ఆ సిగ్గుతోనే కదా నా చేయి వదల్లేదు అని పార్దు వెటకారంగా అనగానే వరుదిని చిరుకోపంగా, అప్పటి సిచ్యువేషన్ వేరు పార్దు గారు అని చెప్పి మంచం వైపు వెళ్తుంటే పార్దు వరుదిని చేతిని పట్టుకుని తన మీదకి లాగి, నువ్వు ఆ సైడ్ వెళ్ళొద్దు, నేను ఈ సైడు వెళ్ళొద్దు, ప్రశాంతంగా ఒక మంచం మీద ఇద్దరం కలిసి నిద్రపోదాం, నాకు నిద్ర వస్తుంది, అసలే చాలా కష్టపడ్డాను అంటూ వరుదిని గుండెల మీద తలవాల్చి తన నడుము చుట్టూ చేయి వేసి ప్రశాంతంగా నిద్రపోతే పార్దు తనని హక్కుగా భావించి దగ్గరికి తీసుకోవటంతో వరుదిని సంతోషంతో మురిసిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది.
అర్ధరాత్రికి వర్క్ కంప్లీట్ చేసుకున్న ఆదిత్య ల్యాప్టాప్ క్లోజ్ చేసి వేళ్లు విరుస్తూ పైకి లేచి బెడ్ వైపు చూసేసరికి ముడుచుకొని పడుకుని ఉన్న ఆనందిని చూడగానే పెదవుల మీద చిరునవ్వు వస్తే సైలెంట్ గా ఆనందికి మరో పక్క పడుకొని కళ్ళు మూసుకున్నాడు. ఉదయం ఎప్పటిలా కళ్ళు తెరిచిన ఆనంది తను పూర్తిగా ఆదిత్య కౌగిలిలో ఉండటంతో పాటు తనే ఆదిత్య ప్లేస్ లోకి వెళ్ళినట్టు, తన ప్లేస్ మొత్తం ఖాళీగా ఉన్నట్టు కనిపించగానే గుండె ఆగినట్టు అనిపించి కళ్ళు పెద్దవి చేసి గుటకలు మింగుతూ, అమ్మో, ఇప్పుడు కాని ఆదిత్య గారు నాకంటే ముందే లేస్తే ఇంకేమైనా ఉందా? నా పని అవుట్ అవుతుంది. ఇప్పటికే ఈయన గారు నా గురించి ఏదేదో ఊహించుకుంటూ చాలా తక్కువ చేస్తున్నారు. ఇక నేను ఈయన గారి కౌగిలిలోకి వచ్చానని తెలిస్తే పూర్తిగా నా క్యారెక్టర్ని డౌన్ చేసి ఇంకా తిడతారు అని అనుకుంటూ చిన్నగా ఆదిత్య చేతిని తన చుట్టూ తీయాలనుకుంది. కాని ఆదిత్య మసలటంతో టక్కున కళ్ళు మూసి మనసులో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ భయంగా ఆదిత్య ఎలా రియాక్ట్ అవుతాడో అని చూస్తూ ఉంది. ఇక కళ్ళు తెరిచిన ఆదిత్య తన కౌగిలిలో ఉన్న ఆనందిని చూడగానే పెదవుల మీద చిరునవ్వు చేరి తన చుట్టూ చేతులు బిగించి ఆనంది నుదుటి మీద ముద్దు పెట్టాడు. దెబ్బకి ఆనంది షాక్ అయినట్టు బాడీని బిగించేసింది. ముద్దు పెట్టిన ఆదిత్య ఆనంది చెంప మీద చేయి పెట్టి నిమిరుతూ, చచ్చిపోతావా? ఎలా చచ్చిపోతావే? నా పర్మిషన్ లేకుండా అలాంటి ఆలోచన చేయటానికి కూడా వీల్లేదు. ఎంత ధైర్యంగా నాతో ఆ మాట అన్నావు? ఇంకొకసారి అదే మాట నీ నోటి నుంచి వస్తే నువ్వు చావటం కాదే, నేనే చంపేస్తాను. నేను చంపితేనే నువ్వు చావాలి, కానీ నీ ఇష్టానికి కాదు. నీ చావు, సంతోషం, బాధ, దుఃఖం అన్నీ కూడా నా చేతుల్లోనే ఉండాలి. నువ్వు నేను నవ్విస్తే నువ్వు నవ్వాలి, ఏడిపిస్తే ఏడవాలి, ప్రేమిస్తే తిరిగి ప్రేమించాలి. అంతేకాని నీ అంతటా నువ్వు డెసిషన్ తీసుకుంటావా? ఎంత ధైర్యం నీకు? నేనంటే భయం తగ్గిపోయింది. చెప్తాను నీ సంగతి. 1 వీక్ ఆగు, తర్వాత నువ్వు ఊహించనిది జరుగుతుంది అని చిరుకోపంగా చెప్పి ఆనందిని వదిలి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతే కళ్ళు తెరిచిన ఆనంది ఆదిత్య చెప్పింది అర్థం కాక బ్లాంక్ ఫేస్ తో సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఆదిత్య ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆనంది అలానే సీలింగ్ వైపు చూస్తూ ఉంటే ఆదిత్య గమనించి ఆ సీలింగ్ ని చూస్తూ ఉంటే ఫ్యాన్ కి ఒక తాడు వేసుకుని దానిని నీ మెడలో వేసుకుని కాలి కింద ఉన్న స్టూల్ ని తన్నేసి గిలగిలా కొట్టుకోవాలని ఉంది కదా ఆనంది అని వెటకారంగా అడిగాడు. ఏంటి అంటూ ఉలిక్కిపడిన ఆనంది పైకి లేచి ఆదిత్య వైపు చూసి టవల్లో ఉన్న ఆదిత్యని చూసి వెంటనే చూపు తిప్పేస్తే, పా, అసలు నన్ను చూడనట్టే ఏం పెడుతున్నావు ఎక్స్ప్రెషన్? ఇలా నన్ను ఎన్నిసార్లు చూడలేదు నువ్వు? ఇప్పుడు ఏదో కొత్తగా చూస్తున్నట్టు మొహాలు తిప్పటాలు, మూతి తిప్పటాలు ఎక్కువైపోయాయి అని పెదవి విరిచి చెప్పి తన కబోర్డ్లో నుంచి డ్రెస్ తీసుకుని వేసుకుంటూ, త్వరగా రెడీ అయితే ఆఫీస్కి వెళ్దాం. నీకోసం నేను ఎక్కువసేపు వెయిట్ చేయలేను. 1 మోర్ థింగ్, వచ్చే ముందు ఇద్దరికి కలిపి లంచ్ క్యారేజ్ తీసుకొని రావాలి. సో త్వరగా లేచి నీ వర్క్స్ కంప్లీట్ చేసుకుంటే బెటర్. లేదంటే నువ్వు నడుచుకుంటూ ఆఫీస్ వరకు వస్తావు అంటే నేను పనిష్మెంట్ ఇస్తాను కదా. ఎలానో సో ఆటోమేటిక్గా నువ్వు పాటిస్తావు. బికాస్ నీ చేతుల్లో రూపాయి లేకుండా ఎవరు నిన్ను ఆఫీస్ వరకు చేరుస్తారు చెప్పు అని సైడ్ స్మైల్తో అనగానే ఆనంది టక్కున లేచి, లేదు లేదు వస్తాను అని త్వరగా ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి కిచెన్లోకి వెళ్ళిన ఆనంది చేతులకి రెస్ట్ ఇవ్వకుండా పని మీద పని ధ్యాస పెట్టి టిఫిన్ 2 రకాలు, అన్నంలోకి పప్పు, ఆవకాయ, అప్పడాలు, రసం, క్యాబేజీ ఫ్రై ఇవన్నీ చేసి క్యారేజ్ సర్దేశాక
కోసం మధ్యాహ్నం రైస్ చేయమని పని మనిషితో చెప్పి రెడీ అవ్వటానికి రూమ్లోకి వెళ్ళేసరికి ల్యాప్టాప్ చూస్తూ ఉంటే 5 మినిట్స్ ఆదిత్య గారు వచ్చేస్తాను అంటూ గబగబా చీర తీసుకొని బాత్రూంలోకి వెళ్తుంటే ఆగు అక్కడే అని అరిచాడు ఆదిత్య. ఆనంది అయోమయంగా ఆదిత్య వైపు చూస్తూ ఏమైంది ఆదిత్య గారు అని అడిగితే ఎన్నిసార్లు చెప్పాలి శారీ కట్టుకుని ఆఫీస్కి రావద్దని, నా మాటంటే లెక్క లేకుండా పోయిందా నీకు అని అంటూ ఆవేశంగా ఆనంది చేతిలోని శారీ లాక్కొని బెడ్ మీద విసిరేసి వెళ్ళి నీట్గా నెక్డ్ చుడిదార్ వేసుకో అని చెప్పి మళ్ళీ ల్యాప్టాప్ దగ్గర కూర్చుంటే ఆనంది ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్గా ఆదిత్య చెప్పినట్టు చుడిదార్ తీసుకొని ఫ్రెష్ అయి వచ్చాక జడ అల్లుకొని లైట్గా మేకప్ వేసుకొని బొట్టు పెట్టుకున్నాక పదండి ఆదిత్య గారు టిఫిన్ పెడతాను అంటే ఆదిత్య ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి పద ఇప్పటికే చాలా లేట్ అయ్యింది, ఇట్స్ ఆల్రెడీ 8:30 అని గంభీరంగా అంటూ ఆనందితో పాటు బయటికి వచ్చేసరికి స్నేహితులిద్దరూ సోఫాలో కూర్చొని మనవళ్ళు మనవరాళ్ళ జీవితాలు వాళ్ళ పిల్లలు అంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళని చూసిన ఆనంది గుడ్ మార్నింగ్ అని చిరునవ్వుతో చెప్పి రండి టిఫిన్ చేద్దాం అని వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళి టిఫిన్ చేశాక వాళ్ళకి షుగర్లెస్ కాఫీ ఇచ్చి నేను ఆదిత్య గారితో కలిసి ఆఫీస్కి వెళ్తున్నాను తాతయ్య బాయ్ అని చెప్పి ఆదిత్య ముందుగానే వెళ్ళిపోవటంతో వెనకే క్యారేజ్ బ్యాగ్ తీసుకొని పరుగున వెళ్ళిన ఆనంది ఆదిత్య పక్కన కూర్చోవటం ఆలస్యం. కారు పరుగులు పెట్టింది ఆఫీస్ వైపు. పార్దు తనని హక్కుగా భావించి దగ్గరికి తీసుకోవటంతో వరూధిని సంతోషంగా మురిసిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది. నెక్స్ట్ డే నిద్రలేచిన పార్దు వరూధిని రెడీ చేసిన టిఫిన్ చేస్తున్న సమయంలో ఊరి జనం మొత్తం అమ్మ వరూధిని పార్దు బాబు అంటూ ఆప్యాయంగా పిలుస్తూ ఉంటే టిఫిన్ మధ్యలోనే వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకుంటున్న పార్దు గం బయటికి వెళ్ళి గంభీరంగా అందరినీ చూస్తూ ఏంది అందరూ కట్టుకొని వచ్చేశారు, మమ్మల్ని ఏమైనా అనటానికా లేదంటే మళ్ళీ ఈ పార్దు ఏంటి ఇక్కడ ఉన్నాడు, వీడు వరూధిని ఏడిపించటానికే ఉన్నాడని అరవటానికి వచ్చారా అని వ్యంగ్యంగా అన్నాడు. ఆ రోజు అలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించు పార్దు బాబు, ఆ రోజు మా బుద్ధి గడ్డి తిని నీ గురించి తెలియకుండా మాట్లాడాము. ఈ ఈరోజు నువ్వే కానీ లేకపోయి ఉంటే మా ఊరు ఎప్పుడు ఇలానే చీకటి బ్రతుకుల్లో బ్రతికుండేది. ఇప్పుడే తెలిసింది పార్దు గారు, మాస్టర్ గారు కూడా చెప్పారు నువ్వు ఊరు బాగు కోసం ఇదంతా చేయటానికి పనిగట్టుకొని మరీ వచ్చావని. ప్రెసిడెంట్ చేసినవన్నీ తెలుసుకొని సాక్ష్యాలు సంపాదించి ప్రెసిడెంట్ని బెదిరించి మరీ అతని తప్పులు ఒప్పుకునేలా చేశావని. దానితో పాటు ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడుతూ ఈ ఊరికి మంచి చేస్తూ వాటర్ ట్యాంక్ కట్టడానికి ప్రెసిడెంట్ నుంచే డబ్బులు రప్పించావని, మా ఊరి బాగు కోసం వచ్చిన దేవుడివి అని చెప్పారు. ఇన్ని రోజులు నీ గురించి తప్పుగా అనుకున్నందుకు మమ్మల్ని క్షమించు పార్దు బాబు అని అందరూ ఒకేసారి చేతులు జోడిస్తే పార్దు విసుగ్గా వరూధిని వైపు చూస్తూ ఏంటి ఈ నాన్సెన్స్ వరూధిని, త్వరగా ఇదంతా అయిపోగొట్టు, నేను బయటికి వెళ్ళాలి అని చెప్పి విసుగ్గా లోపలికి వెళ్ళిపోతే వరూధిని గర్వంగా అందరి వైపు చూస్తూ ఆయనకి ఇలాంటి పొగడ్తలంటే ఇష్టం ఉండవు. ఆయన ఏది చేసినా సాటి మనిషి బాగుండాలన్న దృష్టితో చేస్తారే తప్ప ఆయన గర్వపడాలి మీరందరూ ఆయన్ని పొగడాలి అన్న దృష్టితో చేయరు. అది అర్థం చేసుకొని వెళ్ళిపోండి అందరూ. ఇకపై మనకి మన ఊరికి మంచి రోజులు వచ్చినట్టే, ఈ ఊరు బాగుపడినట్టే అని వరూధిని చెప్పి అందరినీ పంపించేశాక అదే గర్వంతో లోపలికి వచ్చి పార్దు బుగ్గ మీద స్ట్రాంగ్గా ముద్దు పెట్టి నచ్చేస్తున్నారు, చాలా చాలా నచ్చేస్తున్నారు పార్దు గారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో తెలియకపోయినా నా భర్తగా మీరు ఈ ఊరికి ఇంత మంచి చేస్తుంటే గర్వంగా ఉంది. అందరూ మిమ్మల్ని పొగుడుతుంటే మీ భార్యగా తలెత్తుకొని నా భర్త మీరు అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను అని అంటే
పార్థు లోపల నవ్వుకుంటూ, సరేలే, నేను బయటికి వెళ్ళాలి, జాగ్రత్త. స్కూల్కి వెళ్తే వెళ్ళు, లేకపోతే ఇంట్లోనే ఉండు అని చెప్పి పార్థు తన వ్యాలెట్ కొన్ని పేపర్స్ తీసుకొని కారులో వెళ్ళిపోయాడు ప్రెసిడెంట్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న హాస్పిటల్కి. పార్థు హాస్పిటల్కి వెళ్ళేసరికి ప్రెసిడెంట్కి ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వటంతో పాటు ప్రెసిడెంట్ భార్యకి, ప్రెసిడెంట్ కొడుక్కి ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యి ప్రెసిడెంట్ కొడుకు కోసం అతని భార్య హాస్పిటల్లోనే ఉందని తెలిసి ముందుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ ఎందుకు ఉన్నావు? నీ మొగుడు చేసింది సరిపోలేదా? ఇంకా ఇంకా చేయించుకోవాలని ఉందా? లేదంటే వాడి చేతిలో చచ్చిపోవాలని సరదాగా ఉందా అని వెటకారంగా అడిగాడు. పార్థు బాబు అంటూ ఆ అమ్మాయి పార్థు కాళ్ళ మీద పడిపోయి, పార్థు బాబు గారు, ఎన్ని చేసినా వాడు నా భర్త, వాడిని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను బాబుగారు, ప్లీజ్ బాబుగారు, వాడొక్కరిని వదిలేయమని చెప్పండి. పెళ్ళైన వెంటనే భర్తని పోగొట్టుకుంటే ఆ అమ్మాయికి ఈ సమాజంలో పేరు వేరేగా ఉంటుంది బాబుగారు. ఇప్పటికే నా తల్లిదండ్రులకి భారంగా బ్రతికాను, ఇంకా భారంగా బ్రతకాలని అనుకోవటం లేదు. మరోసారి వాడు ఏ అమ్మాయి వైపు చూడకుండా నేను చేస్తాను బాబుగారు, ప్లీజ్ బాబుగారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని బ్రతిమలాడింది. పార్థు విసుగ్గా ఆ అమ్మాయి వైపు చూస్తూ, మీరికి ఎప్పటికీ మారరా? ఇంతేనా మీరు? వాడు అంత పెద్ద తప్పు చేసినా సరే ఇంకా వాడే కావాలని వేలాడుతున్నావు చూడు, నిన్ను ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. సరే, నీ మొగుడు నీ ఇష్టం. వాడిని వదిలేయటానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. బికాజ్ వాడొక వానపాము. తండ్రి లేకుండా వాడు వెంట్రుకు కూడా పీకలేడు కాబట్టి వాడిని వదిలేస్తాను. నేను మాట్లాడుతాను, పోయి పక్కన కూర్చో అని చెప్పి ముందుగా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన పార్థుకి ప్రెసిడెంట్ ఒంటి నిండా కట్లు ఉండి కాలు విరగటం వలన పట్టీ వేసి పైకి కట్టి ఉంచారు. పార్థు అతని అవతారం చూసి నవ్వుకుంటూ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి, ఏరా, బాగుందరా నా ట్రీట్మెంట్? నీకు బాగా నచ్చినట్టుందే అని వెటకారంగా అడిగాడు. పార్థుని చూడగానే ఏదో పాత పగలు ఉన్నట్టు రగిలిపోతున్నట్టు మొహం పెట్టిన ఆయన ఎక్స్ప్రెషన్ మాత్రం పార్థుకి అర్థం కాలేదు. బికాజ్ కళ్ళు తప్ప ఆయన బాడీలో ఇంకేమీ కనిపించకపోవటంతో, ఏంట్రోయ్, కళ్ళు పెద్దవి చేసి నా వైపు చూస్తున్నావు? ఆ కళ్ళు పీకి మరొకరికి దానం ఇవ్వమని చెప్తున్నావా? అరే, ఈ దెబ్బతో ఎంత మార్పురా! నీ ఆశను నేనెందుకురా కాదంటాను? ఇప్పుడే డాక్టర్ని పిలిచి నీ కళ్ళు గోళీకాయల్లా తీయించి కళ్ళు లేని వాళ్ళకి డొనేట్ చేస్తాను ఉండు అని పార్థు సరదాగా డాక్టర్ని పిలవాలి అనుకునేలోపు, నిజంగా పార్థు అలా చేస్తాడేమోనని భయపడిన ఆయన కష్టంగా పార్థు అని పిలవటానికి గొంతు ఎత్తాలి అని అనుకున్నారు. కానీ ఊరు జనాలు గొంతు మీద కాలేసి తొక్కటంతో నరాలు గట్టిగా దెబ్బతిని మాట్లాడటానికి లేక దీనంగా పార్థు వైపు చూస్తూ ఆపటానికి సైగలు చేస్తున్నారు. ఏంట్రోయ్ సైగలు చేస్తున్నావు? నిన్ను వదిలేయమని చెప్తున్నావా అని అడిగితే అవును అన్నట్టు కళ్ళు ఆర్పాడు ప్రెసిడెంట్. సరేరా, నీ ఆశను నేనెందుకు కాదనాలి? నిన్ను వదిలేస్తాను, కానీ మనం సెటిల్మెంట్ చేసుకుందాం. దీనికి కూడా బెనిఫిట్స్ లేకుండా నేను ఏ పని చేయలేనురా. ఎంతైనా బిజినెస్ మ్యాన్ని కదా, ప్రతి ఒక్కటి లెక్క కట్టి అన్నిటికీ వాల్యూ తీసుకుంటాను. సో నిన్ను వదిలేస్తున్నందుకు కూడా తిరిగి నేను ఏదో ఒకటి తీసుకోవాలి కదా, అందుకే వీటి మీద జస్ట్ నీ వేలు ముద్రలు వెయ్యి చాలు. ఎక్కువ అవసరం లేదురా, ఒక 30-40 పేపర్లు ఉన్నాయేమో, అంతే. ఆ పేపర్స్ మీద నీ అమూల్యమైన వేలు ముద్ర వేశావే అనుకో, చాలు, ఇక నీ వైపు కూడా చూడను నేను అని చెప్పి ప్రెసిడెంట్ మొహం మీద పేపర్స్ ఆడిస్తూ సైడ్ స్మైల్ ఇచ్చాడు పార్థు. పార్థు మాటల్లో వెటకారంతో పాటు నవ్వులో డేంజర్ కనిపించిన ప్రెసిడెంట్,
భయంతో మనసులో వీడు మళ్ళీ ఏదో చేయబోతున్నాడు. ఇప్పటికి చేసింది సరిపోలేదా? ఊరిలో పరువు మొత్తం తీసేసి హాస్పిటల్లో దిక్కులేని వాళ్ళల్లా పడేసి జైలుకి పంపించాడు. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటే పార్దు ఆ మాటలు విన్నట్టే, జస్ట్ ఏం లేదురా, ఈ ఊర్లో వాళ్ళందరినీ నువ్వు మోసం చేశావు కదా, వాళ్ళందరి తరపున నేను వకాల్తా పుచ్చుకొని నీ కోసం కేసు ఫైల్ చేయించాను. దానితో పాటు నువ్వు నీ పదవికి రాజీనామా చేస్తేనే కదరా ఊరు బాగుపడేది. దానితో పాటు నువ్వు చేసిన అక్రమాలకి సంబంధించిన ప్రతి ఒక్కటి నువ్వే చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టు వేలిముద్ర వేస్తున్నావా అంతే. అంతకు మించి నేను నీ దగ్గర ఏమీ తీసుకోవటం లేదురా. భయపడకు. నీ ఆస్తి అయితే చిల్లి గవ్వ కూడా నేను తీసుకోవటం లేదు. తెలుసా నేనెంత మంచివాడినో కదా! అందుకే మొత్తం ఊరికే దానం చేసిస్తున్నాను అంటూ మాట్లాడుతూనే కుడి చేతి బొటన వేలికి వేసిన కట్లు మొత్తం తీసేసి ఆ బొటన వేలితో ప్రెసిడెంట్ వేలిముద్ర ప్రతి ఒక్క పేపర్ మీద తీసేసుకుంటూ ఉన్నాడు. ప్రెసిడెంట్‌కి గింజుకోవాలనుకున్నా ఎక్కడికి అక్కడే విరిగిపోయినట్టు అనిపిస్తూ కదిలించటానికి కూడా లేని శరీరాన్ని చూసి విరక్తి వచ్చింది. కానీ చివరి అవకాశంగా పార్థు వైపు దీనంగా చూశాడు. తనని వదిలేస్తాడేమోనని. కానీ పార్థు ఆ అవకాశం కూడా లేదన్నట్టు ఆ దీనాతి దీనమైన చూపులు చూసి కూడా కనికరించకుండా మొత్తం పేపర్స్ మీద వేలిముద్రలు తీసుకొని వాటి కింద ప్రెసిడెంట్ పేరు రాసేసి, అయిపోయిందిరా, ఈ దెబ్బతో నీ జీవితం నువ్వు ఊహించినంతగా మారిపోతుంది. బాగుంది కదా నా ట్రీట్మెంట్? బావుంటుంది. ఖచ్చితంగా బావుంటుంది. ఎంతైనా ఈ పార్థు యూనిక్ కదా! అందుకే ఏదైనా వెరైటీగా చేస్తాడు ఈయన. సరేరా, ఇక నేను వెళ్ళొస్తాను. నువ్వు నీ పెళ్ళాంతో సంతోషంగా జైలుకి వెళ్ళిపో. తిరిగి మా వైపు చూసే అవకాశం కూడా ఉండదులే, భయపడకు అని చెప్పి బయటికి వచ్చిన పార్థు కమిషనర్ దగ్గరికి బయలుదేరి వెళ్ళాడు. నేను ఆదిత్య గారితో కలిసి ఆఫీస్‌కి వెళ్తున్నాను తాతయ్య. బాయ్ అని చెప్పి ఆదిత్య ముందుగానే వెళ్ళిపోవటంతో వెనకే క్యారేజ్ బ్యాగ్ తీసుకొని పరుగున వెళ్ళిన ఆనంది ఆదిత్య పక్కన కూర్చోవటం ఆలస్యం. కార్ పరుగులు పెట్టింది ఆఫీస్ వైపు. ఆదిత్య ఆఫీస్‌కి చేరి డైరెక్ట్‌గా తన క్యాబిన్‌కి వెళ్తుంటే వెనకే పరుగులాంటి నడకతో ఆదిత్య క్యాబిన్‌లోకి వెళ్ళిన ఆనంది క్యారేజ్ బ్యాగ్ పక్కన పెట్టేసి, ఆదిత్య గారు, నేను ఏం వర్క్ చేయాలి అని అడిగింది. నా వర్క్ చేయాలి అని ఆదిత్య యాటిట్యూడ్‌గా చెప్పగానే ఆనంది అయోమయంగా మొహం పెట్టి, మీ వర్క్ అంటే ఏం చెయ్యాలి ఆదిత్య గారు? ల్యాప్‌టాప్‌లో పెండింగ్ పెట్టిన వర్క్ చేయమని చెప్తున్నారా అని అడిగింది. లేదు, ఇలా రా చెప్తాను అని ఆనందిని దగ్గరికి పిలిచి తన చెవిలో, నేను ఏదడిగితే అది చెయ్యాలి. ఏది ఇమ్మంటే అది ఇవ్వాలి. ఫైనల్‌గా నాకు ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా నోరు మూసుకొని ఇదిగో ఈ పేపర్ ప్యాడ్‌తో నాకు గాలి విసరాలి. చాలా చెమట పోస్తుంది అని తను వేసుకున్న సూట్ తీసి చైర్‌కి తగిలించి ఫ ఫస్ట్ బటన్స్ షర్ట్‌వి తీసి చూడు ఎలా చెమట పోస్తుందో అని అన్నాడు. ఆనంది వెర్రి మొహం వేసుకొని సెంట్రల్ ఏసీ వైపు ఒకసారి ఆదిత్య వైపు మరోసారి మార్చి మార్చి చూస్తూ తన చేతిలోని పేపర్ ప్యాడ్‌ని చూసి ఒక నిట్టూర్పు విడిచి మనసులో అమ్మ అంది నా జీవితం నేను ఊహించనంతగా మారిపోతుందని. నిజంగానే అసలు ఊహించనంతగా మారిపోయింది అనుకుని నిలబడే ఆదిత్యకి పేపర్ ప్యాడ్‌తో గాలి విసురుతూ ఉంటే ఆదిత్య సైడ్ స్మైల్‌తో ఆనంది వైపు ఒకసారి చూసి సైలెంట్‌గా తన వర్క్ చేసుకుంటూ ఉండిపోయాడు. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.